నమస్తే అండి. యానం గోదావరి ఏ టు జెడ్‌కు వెల్కమ్ అండి. ఈరోజు నేను ఈ యానం తీర్థంలో ఈ వస్తువులన్నీ కొన్నాను. ఈ వీడియో చివర ఈ ప్రతి వస్తువు కాస్ట్ పెట్టాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొంతమంది చూసే అవకాశం కలుగుతుంది. మా ఊరి యానం తీర్థం అండి. 2 గంటల పాటు తిరిగి కాళ్ళు నొప్పులు వచ్చేలాగా వీడియో అయితే పెట్టాను. ఫుల్గా చూసేయండి. చివరిలో నా వస్తువుల కాస్ట్ కూడా చూసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి తీర్థాలు, సంతలు ఒక మధ్యతరగతి కుటుంబానికి షాపింగ్ మేళా లాంటిదండి. ఇక్కడ ప్రతి వస్తువు మనం బయట చూసేదానికంటే కొంచెం తక్కువ రేట్లోనే ఉంటాయండి. చాలా బాగుంటాయి, మన బడ్జెట్లోనే ఉంటాయి. మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా ఎక్కువగా షాపింగ్ చేసే ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది తీర్థం మాత్రమే అవుతుందండి. ఈ తీర్థం యానంలో 3 రోజులు జరుగుతుందండి. మా చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు ఈ 3 రోజుల్లో ఏదో ఒక రోజు కంపల్సరీ వెళ్తారు. అంతెందుకండి, ప్రతి సంవత్సరం మేమే వెళ్తాం.
ఈ తీర్థంలో కొనుక్కున్న వస్తువులు మేమే మళ్ళీ సంవత్సరం అంతా వాడతామండి. మళ్ళీ తీర్థం వచ్చే వరకు కూడా వాడుకుంటాం. అలా ప్రతి మధ్యతరగతి కుటుంబం వాడు కూడా తక్కువ బడ్జెట్లో షాపింగ్ అంటే ఈ తీర్థాలేనండి. నేనైతే 2 గంటల పాటు తిరిగి ఈ వస్తువులు అయితే కొనుక్కున్నానండి. నాకు ఏమైతే కావాలో అవే కొనుక్కున్నాను. ఇవి నాకు తక్కువగా అనిపించాయి. ఇప్పుడు వీటి రేట్ చూద్దాం. 10 రూపీస్ అండి. ఈ చిన్నవి 2 100 రూపాయలండి. ఈ 2 150 రూపాయలండి. చాలా బాగున్నాయి, చాలా ముద్దుగా ఉన్నాయి. చూడండి, లోపల కూడా చాలా బాగుంది. ఇది ఒక సెట్, అదొక సెట్. ఇది కూడా 50 రూపీసేనండి. డబ్బులు దాచుకుందామని తెచ్చుకున్నాను. మధ్యతరగతి కుటుంబం వాళ్ళు సేవ్ చేసే కిడ్డీ బ్యాగ్ అండి. ఇది బాగుంది కదా. ఇది కూడా 50 రూపీసేనండి. హ్యాండ్ బ్యాగ్, ఇది హ్యాండ్ బ్యాగ్ మోడల్లో. బాగుంది. బ్యాక్ సైడ్ కూడా జిప్ ఇచ్చాడు. మొబైల్ పెట్టుకోవచ్చు. చాలా నీట్గా ఉంది కదండి. ఇది కూడా 50 రూపీస్. టోటల్గా ఈ వస్తువులన్నిటికీ నాకు 450 రూపాయలు పడింది. ఇవైతే చాలా బాగున్నాయి, చాలా నీట్గా ఉన్నాయి. వీడియోలో ఎలా కనిపిస్తున్నాయో కానీ ఇవైతే డైరెక్ట్గా చూడడానికి ఇవి చాలా నీట్గా ఉన్నాయండి. ఒక్కొక్క చైన్ వచ్చి 50 రూపీస్ పడింది. చాలా నీట్గా ఉన్నాయి. ఇవైతే 2 తీసుకున్నాను. ఈ వీడియో ఎలా అనిపించిందో మీకు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నన్ను మీరందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.